చూడండి నేను టమాటాలు తీసుకున్నా, అల్లం ముక్కలు తీసుకున్నా, వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ వేసుకోండి. చూడండి ఆనియన్స్ ఎలాగా రెడ్గా ఫ్రై అయ్యాయి. చూడండి మటన్ ఇందులో తీసుకున్నాం, ఉల్లిపాయల్లో మటన్ వేస్తాం కాబట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న టమాటా పేస్ట్ ఇవన్నీ అందులో వేసుకుంటాం. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏంటంటే దీన్ని ఆయిల్ పైకి తేలినంత వరకు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి. అలాగే కూరకు సరిపోయేంత ఉప్పు, కొంచెం మటన్కి ఏంటంటే ఎవరికి ఎంత ఎంత తింటారో అంత మాత్రమే వేసుకోవాలి. ఇవ్వండి నేను కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం దీన్ని ఒకసారి బాగా కలిపేసి చూడండి ఎంత రెడ్గా ఉందో. కొంచెం కారం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో అలాగే కొంచెం ఉంచాలి. అలాగే సిమ్లో. ఇక చూడండి ఇలాగ మటన్ ఎంత టేస్ట్గా ఉందో. వాటర్ వేసి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఒక 10 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇక కూర ఇలా తయారైంది. మనం ఇలా దించుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తినేయడమే.